ప్రధాని మోదీ పాకిస్తాన్కు భయపడుతున్నారని విమర్శించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తన ఆర్థిక సంస్కరణలతో పివి నరసింహారావు దేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్తే మోదీ మాత్రం గాంధీ పేరును తొలగించి ఉపాధి పథకాన్ని మార్చే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పనిలో బీజేపీ ఉందన్నారు. బీజేపీ విధానాలకు రాష్ట్రంలో బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందని ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్. వందే మాతరం శుభ్రజోత్స్న పులకితయామిని. హైదరాబాద్ గాంధీ భవన్లో 140వ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. పార్టీ జెండాను ఆవిష్కరించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గాంధీ, నెహ్రూ, పటేల్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు పీసీసీ చీఫ్. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్ అటెండ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ యావత్ ప్రపంచంలో అతిపెద్ద చరిత్ర కలిగినటువంటి పార్టీ. స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వారు మనని పాలిస్తున్న సందర్భంలో ఆనాడు బారిస్టర్గా సుఖభోగాలు అనుభవించే అవకాశం ఉన్నప్పటికీ కూడా అన్ని త్యజించి దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేయాలని ఒక పట్టుదలతో వెనక్కి తిరిగి వచ్చినటువంటి మహాత్మా గాంధీ నేతృత్వంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం లాంటి వారు ఎందరో మహనీయులు సంకల్పంతో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 28, 1885 అంటే దాదాపు 140 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భించింది. కాంగ్రెస్ పార్టీ ఒక జీవనది. 140 ఏళ్లుగా ఆనాడు స్వాతంత్ర్యోద్యమంలో, ఆ తర్వాత దేశ నిర్మాణంలో తనదైన శైలిలో ప్రత్యేక పాత్ర వహిస్తూ సజీవంగా ముందుకు జరుగుతూ ఇలా 141 సంవత్సరంలో అడుగెడుతున్నటువంటి ఈ శుభవేళ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి, రాష్ట్ర దేశ పౌరులకి శుభాకాంక్షలు. గాంధీ మహాత్ముడు నేతృత్వం జరిగిన కాంగ్రెస్ పోరాటంలో, స్వాతంత్ర దేశ పోరాటంలో ఎందరో మంది మహనీయులు, నిజమైన దేశభక్తులు, కాంగ్రెస్ వాదులు త్యాగం చేస్తే 1947లో మనకు స్వాతంత్రం లభించింది. ఎందరో కాంగ్రెస్ మహానుభావులు, ఇప్పుడు నాయకుల తాతలు ముత్తాతలు దేశ స్వాతంత్రం కోసం ఏళ్ల తరబడి జైల్లో ఉన్నటువంటి సందర్భం. ఆనాడు పండిట్ నెహ్రూ గారు దాదాపు 12 ఏళ్లు జైలు జీవితం గడిపినారంటే వారెంత గొప్ప త్యాగదనుడో మనకు అర్థమవుతా ఉంది. వారి త్యాగం ముందు ఇవాళ రాజ్యమేలుతున్నటువంటి అధికార దావంతో రాజ్యమేలుతున్నటువంటి నాయకులు వారి ముందు ఎంత అనే సందర్భం అడుగుతా ఉన్నాను. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదట ప్రధానమంత్రి కాకుండా ఉండుంటే ఈ దేశం ఈనాడు ఏ పరిస్థితిలో ఉండేదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి.